హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను థమ్మా మూవీ రివ్యూ చెప్పబోతున్నా. థమ్మా ఇదొక బాలీవుడ్ లో ఉన్న మ్యాడ్ డాగ్ హారర్ కామెడీ యూనివర్స్ మూవీ. మీలో చాలా మందికి ఈ యూనివర్స్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. ఇదొక సినిమాటిక్ యూనివర్స్, సేమ్ మన ఎల్సియు లాగా. ఈ యూనివర్స్ ఫస్ట్ మూవీ స్త్రీతో మొదలైంది. ఫస్ట్ లో అందరూ పర్లేదులే ఏదో ఒక మూవీయే అని చూడడానికి వెళ్లారు, కానీ ఆ మూవీ హారర్, కామెడీ అండ్ లవ్ తో అందరి మనసుల్ని దోచుకుంది. స్త్రీ మూవీ తర్వాత బేడియా, స్త్రీ 2 అండ్ ముంజియా లాంటి మూవీస్ వచ్చాయి. అన్ని మూవీస్ సూపర్ అని చెప్పాలి. పర్సనల్ ఒపీనియన్ కి వస్తే నాకు బాలీవుడ్ లో ఏదైనా మూవీస్ నచ్చుతాయి అంటే అది కేవలం ఒక MHCU మూవీ అయితేనే నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి మూవీలో స్టోరీ ఇల్లాజికల్ కాకుండా లాజికల్ గా ఉంటాయి. ఇదంతా పక్కన పెడితే మూవీ ఎలా ఉంది? సో బేసిక్ గా మూవీ ఏంటంటే థామా ఒక బేతాళ నాయకుడు. ఈ యూనివర్స్ లో ఒక సాధారణమైన మనిషి ఎలా బేతాళ నాయకుడు అవుతాడో అదే ఈ మూవీ మెయిన్ స్టోరీ. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురేనా, నవాజుద్దీన్ సిద్దిక్ అండ్ మన TFI లో నుంచి రష్మిక మండన మూవీలో క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఇంకా వాళ్ళ నటనతో స్టాండర్డ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ప్లస్ పాయింట్స్, నేను ముందు చెప్పినట్టుగానే ఈ యూనివర్స్ లో ఉన్న ప్రతి మూవీ ఒక స్పిరిచువల్ అండ్ పారానార్మల్ గా లాజికల్ స్టోరీస్ లా ఉంటాయి. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆల్సో సూపర్ గా ఉంటాయి. మరి ఈ మూవీకి వస్తే ఒక బేతాళ నాయకుడు స్టోరీని బాగా చూపించారు అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సూపర్ గా ఉంది. కొన్ని సీన్స్ మాత్రమే గ్రాఫిక్స్ లో బాగోలేవు, కానీ ఓవరాల్ మూవీలో ఉన్న గ్రాఫిక్స్ అంతా సూపర్ గా ఉన్నాయి. యాక్టింగ్ కి వస్తే మన రష్మిక మాత్రం ఏమీ తగ్గలేదు. అనిమల్, పుష్ప 2 లో ఉన్న అదే ఎనర్జీతో యాక్టింగ్ చింపేసింది. ఇంకా మిగతా మెయిన్ యాక్టర్స్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఫన్నీ వేగా యాక్టింగ్ చేసి అందరినీ బాగా నవ్వించారు. ఇంకా అన్ని మూవీస్ లో ఉన్నట్టుగానే బేడియా కేమియో ఉంది. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో స్త్రీ 2 మూవీ నుంచి ఒక క్యారెక్టర్ వచ్చింది. అది చెప్తే స్పాయిల్ అవుతుంది, అందుకే చెప్పట్లేదు. మైనస్ పాయింట్ లాంటివి అంతలా ఏమీ లేవు. మూవీలో కొన్ని సీన్స్ అంటే కొన్ని సీన్స్ మాత్రమే గ్రాఫిక్స్ లో బాగోలేవు. అండ్ మూవీ స్టోరీ ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని కేమియోస్ తో బాగానే అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ భగవాన్ క్యారెక్టర్ ఫ్రమ్ ముంజియా మూవీ. మైనస్ పాయింట్స్ అన్ని ఇంతే. నాకైతే మరేమి మైనస్ పాయింట్స్ లాగా అనిపించలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే పర్లేదు అని చెప్పాలి. కిస్ పెట్టుకుంటున్న కొన్ని సీన్స్ తప్ప వల్గర్ గా సీన్స్ ఏమి లేవు. సో వాచబుల్ విత్ ఫ్యామిలీ. ఓవరాల్ మూవీ రివ్యూకి వస్తే నా పర్సనల్ ఒపీనియన్ తో మూవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అందరూ యాక్టర్స్ బాగా క్యారెక్టర్స్ ప్లే చేశారు. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను MHCU లో ఉన్న ప్రతి ఒక్క మూవీ చూసా కాబట్టి నాకు ఆ సీన్ నచ్చింది. సో నా ఒపీనియన్ కి వస్తే మూవీ రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూడాలనుకుంటే ఫస్ట్ లో వచ్చిన మిగతా మూవీస్ చూసి ఈ మూవీకి వెళ్ళండి. మీకు ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ మీరు ఈ మూవీని చూసారు అంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియచేయండి. అండ్ మరెన్నో మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మూవీ రివ్యూ.